చేయమంటారని కూడా జీవీ రెడ్డి ఎపిసోడ్కి వద్దాం. జగన్మోహన్ రెడ్డి ఇవాళ అసెంబ్లీకి వెళ్ళారు. ఆ అసెంబ్లీకే రాను నేను ఇంటి దగ్గర కూర్చుని ఆ మీడియాతో ప్రశ్నలు సంధిస్తాను, ఈ ప్రశ్నలకు అసెంబ్లీలో ప్రభుత్వం సమాధానాలు చెప్పాలని బీరాలు పలికిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ అసెంబ్లీకి వెళ్ళారు. మొత్తం తన బలగాన్ని అందరిని వేసుకొని ఎమ్మెల్సీలు, కౌన్సిల్లో ఉన్న ఎమ్మెల్సీలని తనతో పాటు ఉన్న 11 తనకు కాకుండా ఇంకా 10 మంది ఎమ్మెల్యేలు వేసుకుని అసెంబ్లీకి వెళ్ళారు. అసెంబ్లీకి వెళ్ళి కరెక్ట్గా 11 నిమిషాలు అసెంబ్లీలో ఉన్నారు. గవర్నర్ ప్రసంగం జరుగుతుండగా ప్రతిపక్ష హోదా కావాలని అరిచారు. తర్వాత బయటికి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ అందరితో మీటింగ్ పెట్టుకుని ఇక మనం అసెంబ్లీకి వెళ్ళే ఇదే లేదు, మనకు హోదా ఇవ్వనప్పుడు మనం ఎందుకు వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాం, ప్రజల్లో ఉండి పోరాడండి మీరంతా, నేను 30 ఏళ్ళు రాజకీయాల్లో ఉంటాను అని చెప్పి మళ్ళీ 30 ఏళ్ళ ఇది వదలలేదు ఆయన. అయితే 30 ఏళ్ళు రాజకీయాల్లో ఉంటాననే వ్యక్తికి ప్రజాస్వామ్యం గురించి, ప్రజాస్వామ్యం అంటే చట్టసభల్లో ఉన్నవాడే ప్రజాప్రతినిధి అవుతాడని, లేకపోతే ఇంటికెళ్ళి భజన చేసుకోవాలని ఈ మినిమం లాజిక్స్ ఎలా మిస్ అవుతున్నాడో జగన్మోహన్ రెడ్డి గారు నాకు అర్థం కావట్లా. చట్టసభకి వెళ్లకుండా ఏ ఎమ్మెల్యే హోదాతో నువ్వు ప్రజల్లో తిరుగుతావు, నీకు అసలు ఏం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ప్రజల్లోకి వెళ్తావు, ప్రజలు ఏమైనా సమస్యలు చెప్తారు, ఆ సమస్యలు తీసుకొచ్చి మళ్ళీ నువ్వు అసెంబ్లీలో మాట్లాడాలి కదా. ప్రభుత్వం స్పందిస్తుందా, స్పందించదా, దానికి సమాధానం చెప్తుందా, చెప్పదా, నువ్వు చెప్పిన సమస్యలు పరిష్కరించదా, పరిష్కరించకపోతే మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి ఎండగట్టు. ప్రభుత్వం ఇంత చెప్పినా కూడా ఎట్లాగో నువ్వు అసెంబ్లీలో మాట్లాడింది టీవీలో ప్రజలు చూస్తారు కదా, అయినా సరే నువ్వు వెళ్ళను అని అంటే నీకు ఇగో అడ్డొస్తుంది. ఎలక్షన్ ముందు చూసేవాళ్ళం ఈ 3 పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నాయి, సింహం సింగిల్గా వస్తుందని మైకులు పగిలిపోయేలాగా ఊదరగొట్టారు. ఇప్పుడు సింహం ఎందుకు జంకుతోంది అసెంబ్లీకి వెళ్ళడానికి? హోదా ఉంటేనే వెళ్తామని ఎందుకు జంకుతోంది సింహం? సింగిల్గా వస్తుందని చెప్పిన సింహం ఇప్పుడు ఎందుకు జంకుతోంది? ఇగోనా? సింహానికి ఇగో ఉండాలా, లేకపోతే దాడి చేసే సామర్థ్యం ఉంటుందా సింహానికి? నాకైతే అర్థం కావట్లా. 30 ఏళ్ళు ఉంటాననే మనిషి సింహంలాగా ఎలా ఉంటాడు? అసెంబ్లీకి వెళ్ళడానికి ఏంటి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అసెంబ్లీలో హోదా లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీలు ఒక్కరే ఉంటారు. ఇప్పుడు సపోజ్ తెలంగాణ అసెంబ్లీ చూడండి, కూనంనేని సాంబశివరావు ఆయన ఒక్కడే ఉంటాడు. ఓ ఫ్లోర్ లీడర్గా ఆయన తన వంతు సమయాన్ని బ్రహ్మాండంగా మాట్లాడతాడు. నిజానికి ప్రభుత్వ అధికార పక్షానికి మిత్రపక్షం అయినా కూడా ఏకిపడేస్తాడు. అలా ఉండాలి కానీ ఏదో హోదా ఉండాలి, నాకు 900 మంది పోలీసులు బందోబస్తు ఉండాలి, లేకపోతే 20-30 కార్లు కాన్వాయ్ ఉండాలి, ఏందండి ఈ కోరికలు ఏంటి, ఈ లోకం ఏంటి అనేది అర్థం కావట్లా. వీటితో పాటు ఆయన ఇంకో మాట కూడా అన్నాడు. పవన్ కళ్యాణ్ గారు అన్నాడు, నువ్వు గనక నీకు వచ్చిన ఓట్ల శాతం బట్టి ప్రతిపక్ష హోదా కావాలంటే నువ్వు జర్మనీకి వెళ్ళు. నేను నాకు జపాన్ అన్నట్టున్నా, కాదు జర్మనీకి వెళ్ళు, ఇక్కడ కుదరదు నీకు, మీరు చేస్తున్న తప్పని పవన్ కళ్యాణ్ గారు గట్టిగానే క్లాస్ పీకాడు. ర్యాగింగ్ కూడా చేసినట్టున్నాడు ప్రెస్ మీట్లో వాళ్ళ నాయకులతో మాట్లాడుతున్నప్పుడు. సో దీని మీద జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎందుకు వచ్చాడు? ఎమ్మెల్యే పదవి పోద్దని అటెండెన్స్ వేయించుకుందామని వచ్చాడు. అది కూడా ఇవాళ వచ్చింది అసలు అటెండెన్స్ లెక్కలోకి రాదంట. రేపటి నుంచి జరగబోయే సమావేశాలు అసెంబ్లీ సమావేశాల కింద. పాపం ఆయన ఏమనుకున్నారంటే వాళ్ళు వచ్చి అటెండెన్స్ వేయించుకుంటే మళ్ళీ 60 రోజుల దాకా ఇబ్బంది ఉండదు అనుకున్నాడు. బట్ ఇవాళది లెక్కలోకి రాదంట, గవర్నర్ ప్రసంగం లెక్కలోకి రాదట. పాపం అదే అంటే ఇంకా మేడ మీద కత్తి వేలాడుతూనే ఉంది, డిస్క్వాలిఫికేషన్ కత్తి. సో దీని మీద మనం చర్చను చూద్దాం. విక్రమ్ గారు, ఇవాళ జరిగిన ఎపిసోడ్ని మీరు